రవిలెవరైతే ఇంటికి వచ్చి "రవి ఎక్కడ? రవి ఎక్కడ?" అనేది అడుగుతూ ఉంటుంది. "అసలెవరు నువ్వు? ఎందుకు అంత సీరియస్‌గా ఇంట్లోకి వచ్చి అడుగుతున్నావు" అనంటే, రవి కనిపించకపోతే చంపేస్తానని చెప్పండి" అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే "ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఏమైనా పిచ్చా?" అనంటే, "రవి అంటే చచ్చేంత ఇష్టం కాబట్టే చంపేస్తానంటున్నాను. వేరే పెళ్ళికి ఎలా రెడీ అవుతాడు?" అని చెప్పేసి సీరియస్‌గా అంటూ ఉంటుంది. అలా అనగానే మీనా అయితే షాక్ అయ్యి పువ్వులైతే అలా పడేస్తూ ఉంటుంది. "ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ కాదు పద బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం" అని చెప్పేసైతే మీనా అయితే తను తీసుకొని మాట్లాడుతూ ఉంటుంది. ఇక తన ప్రేమ గురించి అయితే చెప్తూ ఉంటుంది మీనాకి. ఇక మీనా అలా చెప్పగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీనా. "ఏంటి రవి నువ్వు ప్రేమించుకున్నారా? ఇప్పుడు ఎలా మా అత్తయ్యకి తెలిస్తే ఈ పెళ్ళి అవుతుందా ఎలా?" అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. "ఏమైపోయింది ఒప్పుకోకపోతే బయటికి లేచిపోయి ఎళ్లి రిజిస్టర్ మ్యారేజ్ అయినా చేసుకుంటాం మేము" అనైతే చెప్తూ ఉంటుంది. "సరే తర్వాత అవన్నీ చూసుకుందాం. నువ్వు ఇప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్ళు" అని మీనా అయితే తనని పంపించేస్తూ ఉంటుంది. ఇక రోహిణి, ప్రభావతి అయితే జ్యూస్ తాగుతూ అక్కడ ఉంటారు. "ఏంటి ప్రేమ ఏదో అంటున్నారు" అనేత అంటూ ఉంటుంది ప్రభావతి. ఆ మాటలు వినగానే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది మీనా. "ఏంటి ప్రేమ అంటున్నారు? ఎవరిని ప్రేమించారు? ఏంటి విశేషాలు?" అనేత అంటూ ఉంటుంది. అలా అనగానే మీనా ఏం చెప్పాలో తెలియక అలా చూస్తూ "ఏం కాదు అత్తయ్య" అనంటే, "ఏదైనా దాచారంటే ఎప్పటికైనా బయటపడుతుంది జాగ్రత్త" అని గట్టిగా అంటూ ఉంటుంది ప్రభావతి.